క్వశ్చన్ వచ్చేసి ద జాయింట్ స్పేస్ ఫర్ 2x and y and corresponding probabilities are shown in the table. fxy of xy, b వచ్చేసి marginal distribution for x and y. Next find p of 0.5 less than x less than 1.5. d వచ్చేసి p of x less than or equal to 1, y less than or equal to 2, p of 1 less than x less than or equal to 2, y greater than or equal to 3. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x, y వచ్చేసి 1, 1, 2, 2, 3, 3, 4, 1. అది ప్రాబిలిటీ వచ్చేసి 0.05, 0.35, 0.45, 0.15 అనేది ఇచ్చింది. ద జాయింట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎప్పుడైనా బాక్స్ ఉంటే అది డిస్క్రీట్. fxy ఆఫ్ x, y ఈక్వల్ టు p ఆఫ్ క్యాపిటల్ X లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ x, capital Y less than or equal to y. Summation xi equal to x, summation yi equal to y. P of capital X equal to xi, capital Y equal to yi. For fxy of x, y for x less than or equal to 1, y less than or equal to 1. f of x, y equal to p of x equal to 1, p of y equal to 1. ఎందుకంటే లెస్ దాన్ 1 కదా, లెస్ దాన్ 1 అంటే ఇంకా 1 కంటే లెస్ దాన్ ఏం లేదు కదా, 1 కదా లాస్ట్, అందుకు 1. నెక్స్ట్ y కూడా అంతే సేమ్, y ఈక్వల్ టు 1. ఇప్పుడు p ఆఫ్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1 చేస్తే p ఆఫ్ x 1, y 1, వాల్యూ ఎంత 0.05, 0.05. నెక్స్ట్ p ఆఫ్ x, xy ఆఫ్ xy ఫర్ p ఆఫ్ x less than or equal to 2, y less than or equal to 2. ఇప్పుడు x less than or equal to 2 అంటే 2, 1 అంటే p of x equal to 1, p of x equal to 2. నెక్స్ట్ y less than or equal to 2 అంటే ఇది కూడా సేమ్, y equal to 2, y equal to 1. ఇప్పుడు p of 1, 1, 2, 2 ఉండేది చూద్దాం. 0.05 ప్లస్ 0.35, మొత్తం దీని వాల్యూ ఎంత 0.40. దీని వాల్యూ వచ్చేసి 0.40, ఇక్కడ వాల్యూ వేయలేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే xy ఆఫ్ xy ఫర్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈ x వచ్చేసి 3, 2, 1 ఎందుకంటే లెస్ దాన్ కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ 3, 2, 1. p of x equal to 1, y equal to 1, p of x equal to 2, y equal to 2, p of x equal to 3, y equal to 3. అంటే 3 సమ్ చేయాలి. p of 1, 1 ఎంత 0.01, 2, 2 ఉన్నప్పుడు 0.35, 3, 3 ఉన్నప్పుడు 0.45. ఇదంతా సమ్ చేస్తే 0.85. నెక్స్ట్ వచ్చేసి p of x less than or equal to 4, y less than or equal to 4. అప్పుడు చేస్తే p of x equal to 1, y equal to 1, ఇక్కడ 2, 2, ఇక్కడ 3, 3, ఇక్కడ 4, 4. ఇవన్నీ సమ్ చేస్తే దీని వాల్యూ వచ్చేసి 1. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్కి. నెక్స్ట్ బి క్వశ్చన్కి చూద్దాం. మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆఫ్ x, y. ఇప్పుడు x అండ్ వైకి ఫస్ట్ మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ x చూద్దాం. ఫస్ట్ ఎక్స్కి చూసుకుంటే ఫస్ట్ x ఈక్వల్ టు 1 తీసుకుందాం. p ఆఫ్ x ఈక్వల్ టు 1, అప్పుడు g ఆఫ్ 1 అనేది మార్జినల్ డిస్ట్రిబ్యూషన్. y ఈక్వల్ టు 1 to n f ఆఫ్ 1, y. ఎందుకంటే x అంటే 1 కాబట్టి 1 తీసుకున్నాం ఫస్ట్. సమ్మేషన్ ఉంది కాబట్టి y ఈక్వల్ టు 1 to 4 అంటే x అనేది 1, y అనేది 1 నుంచి 4 వరకు వేరీ అవుద్ది. p ఆఫ్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, p ఆఫ్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2, p ఆఫ్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 3, p ఆఫ్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 4. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 అంటే x వచ్చేసి 1, 1 ఉన్నప్పుడు దాని వాల్యూ వచ్చేసి 0.05. అలానే 2, 2 ఉన్నప్పుడు దాని వాల్యూ వచ్చేసి సమ్ ఉంటుంది. ఇప్పుడు 1, 2 అనేది లేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1, 2 అనేటివి లేవు, అంటే సేమ్ నెంబర్ ఉన్నాయి x, y అనేటి. అంటే సేమ్ నెంబర్ లేనేటి 0 అనుకోవాలి, సేమ్ నెంబర్ లేకోకుంటే 0 అనుకోవాలి. రిమైనింగ్ వచ్చేసి ఆల్ జీరోస్, అంటే దీని వాల్యూ వచ్చేసి p ఆఫ్ x ఈక్వల్ టు 1, మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూ వచ్చేసి 0.01. నెక్స్ట్ p ఆఫ్ x ఈక్వల్ టు 2, g ఆఫ్ 2 ఈక్వల్ టు సమ్మేషన్ y ఈక్వల్ టు 1 to 4 f ఆఫ్ 2, y. p of x equal to 2, y equal to 1, p of x equal to 2, y equal to 2, p of x equal to 2, y equal to 3, p of x equal to 2, y equal to 4.
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2,1 అనట్లేదు కాబట్టి 0. 2,2 ఉంది. 2,2 ఉన్నది వాల్యూ ఎంత 0.35. ఇక్కడ కూడా 0 0 ఎందుకంటే లేవు కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 0.35. నెక్స్ట్ 3కి చూద్దాం. P(3). అప్పుడు G(3) ఈక్వల్ టు సమ్మేషన్ y ఈక్వల్ టు 1 to 4 f(3, y). P(x) ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1. P(x) ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 2. P(x) ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 3. P(x) ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 4. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ లేవు. 3,3 ఉండేది ఉంది కాబట్టి అది వచ్చేసి 0.45. రిమైనింగ్ ఆల్ జీరోస్ అంటే దీని వాల్యూ వచ్చేసి 0.44. నెక్స్ట్ P(x) ఈక్వల్ టు 2, G(4) వచ్చేసి 4,1 లేదు, 4,2 లేదు, 4,3 లేదు, 4,4 ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేసి 0.15. నెక్స్ట్ మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ x అయిపోయింది. నెక్స్ట్ మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ వైకి చూద్దాం. ఫస్ట్ P(y) ఈక్వల్ టు 1, H(1) ఈక్వల్ టు సమ్మేషన్ x ఈక్వల్ టు 1 to 4 f(x, y). ఇప్పుడు x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇది 1, 3 1, 4 1. ఇప్పుడు ఇవన్నీ లేవు. 1,1 ఓన్లీ ఉంది కాబట్టి 0.05 ప్లస్ రిమైనింగ్ 0 చేస్తే 0.05. నెక్స్ట్ 2కి H(2) చేస్తే సేమ్ 2,2కే ఉంది కాబట్టి 0.35 దీని ఆన్సర్. నెక్స్ట్ y ఈక్వల్ టు 3 చేస్తే 3,3కే ఉంది కాబట్టి 0.45. నెక్స్ట్ 4కి చేస్తే 0.15. నెక్స్ట్ అలానే సికి చూద్దాం. P(0.5) లెస్ దాన్ x లెస్ దాన్ 1.5. ఇప్పుడు 1/2కి ఇక్కడ 0.5కి 1.5కి మధ్యలో ఏముంటుంది 1 ఉంటుంది. అంటే P(x) ఈక్వల్ టు 1 వచ్చేసి సమ్మేషన్ y ఈక్వల్ టు 1 to 4 P(1, y) చేయాలి. ఇప్పుడు P(x) ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1, 1 2 1 3 1 4 ఇవన్నీ లేవు. ఈ వాల్యూస్ ఒక్కటి ఉంది కాబట్టి 0.05. నెక్స్ట్ D వచ్చేసి P(x) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, P(x) ఈక్వల్ టు 1, P(y) లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే P(x) వచ్చేసి లెస్ దాన్ 1 అంట. 1 కంటే తక్కువ లేదు కాబట్టి ఇంకప్పుడు ఏంది P ఈక్వల్ టు 1 ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఇది అనేది లేదు, లెస్ దాన్ అనేది. ఈక్వల్ టు ఉంది కాబట్టి P(x) ఈక్వల్ టు 1. నెక్స్ట్ P(y) ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, P(x) ఈక్వల్ టు 1, P(x) ఈక్వల్ టు 1. y వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే 2 కంటే చిన్నది ఏంది 1 అంటే y ఈక్వల్ టు 1 ఒకసారి, y ఈక్వల్ టు 2 ఒకసారి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1,1 అనేది ఉంది కాబట్టి 0.05. ఇది లేదు కాబట్టి 0. దీని వాల్యూ వచ్చేసి 0.05. నెక్స్ట్ ఈ వచ్చేసి P(1) లెస్ దాన్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇది ఉంటే P(x) ఈక్వల్ టు 2, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 కంటే తక్కువ ఉండేది లేదు. నెక్స్ట్ 2 కంటే తక్కువ ఉండేది ఈ x వచ్చేసి 1కు 2కు మధ్యలో కానీ లేకపోతే 2కు ఈక్వల్ అయినా ఉండాలంట. అప్పుడు 1కు 2కు మధ్యలో ఏం లేవు. ఇంకేముంది 2కు ఈక్వల్ అని చెప్పింది కదా. అంటే P(x) ఈక్వల్ టు 2, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏంది 1 2 3 3 2 1 కదా. 3 కంటే తక్కువ ఉండేది. x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 2. ఇక్కడ వచ్చేసి y వచ్చేసి 1 2 3. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2కు 2కే కాబట్టి ఉండేది 0.35. రిమైనింగ్ ఆల్ జీరోస్. నెక్స్ట్ ఇది ఈ క్వశ్చన్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.